ట్రేడింగ్ ప్రపంచంలో ప్రవేశించిన ప్రతి కొత్త వ్యక్తిని టచ్ చేసే డార్క్ రియాలిటీ ఏంటి? బిగినర్స్‌కి కోసమే ఈ వీడియో అనమాట. ఒకసారి చూడండి కంప్లీట్‌గా. ఫస్ట్ ఎప్పుడు ప్రాఫిట్స్‌లోనే ఉంటామనమాట. స్టార్టింగ్ ట్రేడింగ్‌లో చాలా ఈజీ అనిపిస్తుంది. 2, 3 ట్రేడ్స్‌లో గెలిస్తే ఇది నా కెరీర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాం. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే ప్రాఫిట్స్ పొందారో అది మీకు దొరికింది లక్, స్కిల్ కాదు. ట్రేడింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ స్కిల్. సెకండ్‌ది, ప్రతి బిగినర్ మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ట్రేడింగ్ చేస్తారు. చాలామంది టెక్నికల్స్, ఫండమెంటల్స్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోకుండానే మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతుంటారనమాట. సక్సెస్ కోసం ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ కాల్స్‌కి రిలే అవుతారు. ఓన్‌గా నేర్చుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టరు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. అంటే 10,000ని 1,00,000 చేద్దాం, ఓవర్ నైట్‌లో మిలీనియర్ అవుదాం అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మార్కెట్‌లో కన్సిస్టెంట్ ప్రాఫిట్ సంపాదించడం అనేది చాలా స్లో ప్రాసెస్. ఫోర్త్ వన్, ఓవర్ ట్రేడింగ్. సంపాదించిన డబ్బులు డెఫినెట్‌గా తిరిగిపోతాయి ఓవర్ ట్రేడింగ్ వల్ల. ఎక్కడైనా ఒక ట్రేడ్ గెలిస్తే, ఇంకా ట్రేడ్స్ చేస్తే మళ్ళీ గెలుస్తాను అని ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. ఇది చాలామంది బిగినర్స్ కామన్ మిస్టేక్. ఫిఫ్త్, లాసెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోకపోవడం. మార్కెట్‌లో గెలిస్తే హ్యాపీనే. బట్ ఒక్కోసారి లాస్ వచ్చినప్పుడు మెంటల్‌గా బ్రేక్ అవుతారు. యాంగర్, ఫ్రస్ట్రేషన్‌తో మళ్ళీ ట్రేడింగ్ చేస్తూ ఎక్కువ డబ్బుల్ని లాస్ అవుతారు. సిక్స్త్ వన్, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ట్రేడింగ్ చేయడం పారాషూట్ లేకుండా ఫ్లైట్‌లో తిరగడం లాంటిదన్నమాట. ప్రతి బిగినర్ స్టాప్ లాస్ పెట్టడం మిస్ చేస్తాడు. స్టార్టింగ్‌లో అది కిందికొచ్చింది, డెఫినెట్‌గా పైకి వెళ్ళిద్ది అన్న థాట్‌తో స్టాప్ లాస్ పెట్టరు కొందరు. కానీ డెఫినెట్‌గా ఏమవుతుందంటే వాళ్ళ క్యాపిటల్ అనేది వన్ డేలో వైప్ ఔట్ అవుతుంది. సో, ప్రతి బిగినర్ గూడా స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, స్కామ్స్ అండ్ ఫేక్ గురూస్. మార్కెట్‌లో ఫేక్ మెంటర్స్ అండ్ పెయిడ్ కాల్స్ చేసే స్కామ్స్ చాలా ఉన్నాయి బిగినర్స్‌కి. 100% యాక్యురసీ అని యాడ్ చేస్తూ చాలామంది ట్రాప్‌లో గురవుతుంటారు. యాక్చువల్‌గా 100% యాక్యురసీ అనేది ఏ స్ట్రాటజీ వర్క్ ఉండదు. ట్రేడింగ్‌లో ఎప్పుడైనా సరే 100% ఏది వర్క్ చేయదు. సో, మీరు నేర్చుకునే మెంటర్స్ దగ్గర, మీరు నేర్చుకునే గురూస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. అడిక్షన్ అండ్ ఓవర్ థింకింగ్. ట్రేడింగ్‌లో లాసెస్ తగ్గిన తర్వాత మళ్ళీ రికవర్ చేయాలని ట్రై చేస్తూ ట్రేడింగ్‌కి అడిక్ట్ అవుతారనమాట. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి సెకండ్‌కి చార్ట్స్ చూస్తూ క్యాండిల్‌కి ట్రేడ్స్ చేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. నెక్స్ట్, మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోకుండా ట్రేడ్ చేయడం. మార్కెట్‌లో బయ్యర్స్, సెల్లర్స్ సైకాలజీని అర్థం చేసుకోకుండా బ్లైండ్‌గా ట్రేడ్స్ చేస్తారు బిగినర్స్. టెక్నికల్ అనాలిసిస్ కన్నా స్ట్రాంగ్ సైకాలజీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్, బిగినర్స్‌కి అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్‌ని బిల్డ్ చేసుకోండి. ట్రేడింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ప్రైస్ యాక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్నాక సెకండ్ వన్, డెమో అకౌంట్‌లో ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మన ఫ్రంట్ పేజ్ యాప్‌లో గానీ, లేకపోతే వేరే డెమో అకౌంట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిలో ట్రేడ్ చేయండి ఫస్ట్. చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ట్రేడ్ ఎక్కడ తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకున్నారు? అన్న లాజిక్స్‌ని నోట్ చేసుకోండి. లైక్ ట్రేడింగ్ జర్నల్ యూజ్ చేయండి. థర్డ్, స్మాల్ అకౌంట్స్‌తో స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు ఆర్ లైక్ కొందరు బిగినర్స్ ఉంటారు. కొంచెం కొంచెం అమౌంట్‌తో రండి. లైక్ 10,000, 20,000 అలా వచ్చి అలా తెచ్చుకొని మనీని ఫస్ట్ ఈక్విటీ ట్రేడింగ్ చేయండి. ఆ ఎక్స్‌పైరీ డేస్ ట్రేడింగ్ చేయండి. అది కూడా మీరు నేర్చుకున్నాక. ఎక్స్‌పైరీ డేస్ ఎందుకు అన్నానంటే అప్పుడు ఓటీఎమ్స్ కొంచెం తక్కువ ప్రీమియమ్స్‌లో ఉంటాయి. మీకు యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉన్నదేంటంటే కొంచెం తీటా డెకే కూడా ఉంటుందన్నమాట. సో, జాగ్రత్తగా ఫస్ట్ ఈక్విటీలో ట్రేడ్ చేసి దాని తర్వాత ఆప్షన్స్‌కి రండి. రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో చేయండి. ప్రతి ట్రేడ్‌లో మినిమమ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఎనఫ్ అన్నమాట బిగినర్స్‌కి. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. స్కామ్స్‌కి దూరంగా ఉండండి.
ఫేక్ కాల్స్, సిగ్నల్స్ వద్దు. మీకు తెలిసిన నాలెడ్జ్‌ని ఫాలో అవ్వండి. ఫేక్ కాల్స్, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇలాంటి వాటికిచ్చి మీ మనీని లూజ్ చేసుకోవద్దు. మీరే ఓన్‌గా ట్రేడ్ చేయండి. మీరు ఎంచుకునే మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్‌గా మీకు సపోర్ట్ ఇస్తూ ఉండాలి అనమాట. సో, అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని మంచి మెంటర్‌ని చూస్ చేసుకోండి. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ట్రేడింగ్ అనే విషయం ఈజీ కాదు. నాలెడ్జు, డిసిప్లిను అండ్ పేషెన్స్‌తో అప్రోచ్ చేస్తే సక్సెస్ పొందవచ్చు. బిగినర్స్ షార్ట్‌కట్ కోసం వెళ్ళకుండా లాంగ్ టర్మ్ స్కిల్స్‌ని డెవలప్ చేయండి. మార్కెట్‌లో సర్వైవ్ అవ్వడం కోసం ఫస్ట్ లాసెస్‌ని యాక్సెప్ట్ చేయాలి. లెర్న్ అండ్ గ్రో మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ గాయ్స్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్. కంటెంట్ నచ్చితే ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ట్రేడర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.